అరే వావ్, అందరి టీ షర్ట్ పై పెయింటింగ్ ఉంది. ఏమైందక్క, నీ టీ షర్ట్ పై ఏ పెయింటింగ్ లేదు? అరే అన్నయ్య, నేను ఇతరులలాగా అంత రిచ్ కాదు, అందుకే చేయించుకోలేకపోయాను. అరే అక్క, నువ్వు టెన్షన్ పడకు. నేను నీ టీ షర్ట్ పైన ఫ్రీగా పెయింటింగ్ చేస్తాను. నీ పరిస్థితి నాకు అర్థమవుతుందక్క. ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచే వచ్చాను. పెయింటింగ్ వల్లే మా ఇల్లు నడుస్తుంది. నా పాప ఒక ఫార్మర్, ఇంకా మా అమ్మ ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆమెకి హార్ట్ అటాక్ వచ్చింది. అందుకే ఆమె పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ త్వరగా డబ్బులు అరేంజ్ చేయమన్నారు, లేదంటే ఆపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పారు. కానీ ఏమి చెప్పాలక్క, నా దగ్గర మా అమ్మ చికిత్స చేయించడానికి కూడా డబ్బులు లేవు. నాకు ఒకే ఒక ఆశ, యూట్యూబ్. కానీ ఇప్పుడు అందులో కూడా ఏం చేయలేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరూ నన్ను సపోర్ట్ చేయడం లేదు. నేను రోజు కష్టపడినా కూడా నా సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు, కేవలం నేను పేదవాడిని కాబట్టి. అరే అన్నయ్య, నీ మాటలు విని చాలా బాధగా ఉంది. కానీ నువ్వు టెన్షన్ పడకు, నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మంచి వాళ్ళు ఈ రోజు నీ వీడియోకి లైక్ చేస్తారు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారు, మరియు నీ అమ్మ త్వరగా కోలుకోవాలని కమెంట్ లో ఒక రెడ్ హార్ట్ పెడతారు. చూడక్క, నీ టీ షర్ట్ పై పెయింటింగ్ అయిపోయింది. అరే వావ్ అన్నయ్య, నీ చేతుల్లో మాయ ఉంది.